నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. జూన్ 25వ తేదీని రాజ్యాంగ హత్యా దివాస్గా బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఒక పుస్తకం వెలువడటం యాదృచ్ఛికమో అయినా లోతైన చర్చకు అవకాశం కల్పించింది. అది అప్పటిది ఇప్పటిది కాదు. 1970 దశకం నాటి రాజకీయ పరిణామాల వెల్లువను జాతి జనాలకు గుర్తు చేసింది. అదే నగర్వాలా కేస్. నిజంగా ఈ నగర్వాలా ఇందిరాగాంధీకి తెలియదా? అసలు ఏం జరిగింది 1970లో? దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్. ఇందిరాగాంధీ జీవితం, అత్యవసర పరిస్థితి పరిణామాల మీద వచ్చిన వందలాది పుస్తకాలు ఈ కేసును ప్రస్తావించాయి. కానీ ఈ విషయమే ప్రధానంగా బహుశా మొదటిగా వచ్చిన పుస్తకం ఇదే కావచ్చు. ఈ దశకంలోనే అత్యంత వివాదాస్పదమైన అత్యవసర పరిస్థితి ప్రకటనకి దారితీయించిన పరిణామాలలో నగర్వాలా కేసు ఉంటుంది. ఈ ఉదాంతం ఇందిరాగాంధీ రాజకీయ జీవితం బీటలు వారడానికి దోహదం చేసిందంటే ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రకాష్ పాత్ర, రషీద్ కిద్వాయ్ రాసిన ది స్కామ్ దట్ షుక్ ఎ నేషన్, దేశాన్ని కదిపిన ఓ స్కామ్. దేశంలో చాలా ఆర్థిక అవకతవకలు బయటపడిన నగర్వాలా ఆర్థిక స్కామ్ మాత్రం చాలా లోతైంది, పెను సంచలనం సృష్టించింది. చరిత్ర, నేరకోణం, దాని చుట్టూ అల్లుకున్న నాటకీయాలతో కూడిన రాజకీయం పాఠకుడిని 1970 నాటి ఇందిరాకాలపు సామాజిక రాజకీయ దృశ్యంలో భాగస్వామిని చేస్తాయి. పాకిస్తాన్ మీద యుద్ధం నేపథ్యంలో బంగ్లాదేశ్ ఆవిర్భావానికి కారణమైన రాజకీయ వేత్తగా ఆమె జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సాధించిన తరుణంలో ఈ అవినీతి వ్యవహారం ఒక పిడుగులా పడింది. ఈ ఉదాంతాన్ని రుస్తుం సోహరాబ్ నగర్వాలా చుట్టూ పరిభ్రమించే పరిణామంగా గ్రంథకర్తలు చిత్రించారు. భారత సైన్యం నుంచి కెప్టెన్ హోదాలో పదవీ విరమణ చేసిన ఇతడు 1971లో ఊహకు అందనంత ఒక పెద్ద అబద్ధం ద్వారా కలకలం సృష్టించాడు. మే 24, 1971న పార్లమెంట్ స్ట్రీట్ లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో క్యాషియర్ గా పనిచేస్తున్న వేద ప్రకాష్ మల్హోత్రాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అయితే అవతలి వారు ప్రధాని కార్యాలయం నుంచి మాట్లాడుతున్నట్లు చెప్పారు. ఆ గొంతు ఏం చెప్పింది అంటే, తూర్పు పాకిస్తాన్ ఇవాల్టి బంగ్లాదేశ్ కి సంబంధించి ఒక రహస్య కార్యక్రమం కోసం 60 లక్షలు ఒక కొరియర్ ద్వారా పంపండి. ఇది ఆసక్తికరంగా పరిగణించబడింది. వెంటనే పిఎన్ హక్సర్, అప్పటి ప్రధాని కార్యాలయం ప్రిన్సిపల్ కార్యదర్శి మాట్లాడుతున్నట్టు చెప్పి ఫోన్ ని తను మాట్లాడటమే కాదు ప్రధానికి కూడా ఇస్తున్నట్టుగా చెప్పారు. ఒక వ్యక్తి బంగ్లాదేశ్ కి బాబు అనే సంకేతనామం చెప్తారని, అతడికి డబ్బు ఇచ్చి పంపమని ఇందిర చెప్పారు. అతడికి భార్ ఎట్లా అని సమాధానం ఇవ్వాలి, తరువాతనే డబ్బు ఇవ్వాలి, మీరు ఎలా చెప్తే అలాగే అమ్మా అన్నాడు వేద్ ప్రకాష్. ఇదంతా ఇందిరాగాంధీ చెప్తున్నట్టుగా ఇందిరాగాంధీ వాయిస్ తో మల్హోత్రాకి చెప్పింది. అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు, ఆయన ఒక పదం చెప్తాడు. ఆ పదం విన్న తర్వాత భార్య ఎట్లా అని మీరు సమాధానం ఇవ్వండి, ఆ తర్వాత ఆ క్యాష్ ని అతనికి అప్పచెప్పండి అంటే సరే అమ్మా అన్నాడు మల్హోత్రా. తర్వాత వేద్ ప్రకాష్ 60 లక్షలు ఒక పెట్టెలో పెట్టమని డిప్యూటీ చీఫ్ క్యాషియర్ రామ్ ప్రకాష్ భాత్రాకు చెప్పారు. ఆ పెట్టెను 2 కూలీలతో టాక్సీలో పెట్టించి తానే స్వయంగా తీసుకెళ్లాడు మల్హోత్రా. డబ్బు బయటకు తీసుకుపోతున్నట్లు ఓచర్ మీద సంతకం కూడా ఆయనే చేశాడు. అయితే టాక్సీ కొంత దూరం వెళ్ళగానే ఒక పొడుగు మనిషి కారు ఆపాడు, కోడ్ చెప్పాడు. పంచ్షీల్ మార్గ్ లో నగర్వాలా డబ్బు తీసుకున్నాడు. పైగా ప్రధాని కార్యాలయానికి వెళ్లి ఓచర్ తీసుకోమని మరీ సూచించాడు. వేద్ ప్రకాష్ మల్హోత్రా ప్రధాని కార్యాలయానికి వెళ్లి పిఎన్ హక్సర్ ని సంప్రదించాడు. అలాంటి ఆదేశాలు ఏమీ ప్రధాని కార్యాలయం నుంచి వెళ్ళలేదని బాంబు పేల్చాడు హక్సర్. అంతే. ఒక్కసారిగా ఏం జరిగింది అనేది ఊహించొచ్చు. ఇక రచయితలు ఏం చెప్పినట్టు అంటే 1971లో 60 లక్షలంటే సాధారణ విషయం కాదు. 2024 డబ్బులతో పోలిస్తే అవి 170.62 కోట్లతో సమానం. అయితే తాను ప్రధాని ఆదేశాలను అమలు చేస్తున్నానని వేద్ ప్రకాష్ అనుకున్నారు. ఆ తర్వాత ఈ విషయం చాణక్యపురి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా వెళ్ళింది. ఇక స్టేషన్ హౌస్ ఆఫీసర్ హరిదేవ్ చాలా వేగంగా స్పందించి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకొని నగర్వాలను పట్టుకున్నారు. ఆ సమయంలో అతడి వద్ద చాలా ధనం ఉంది. ఆ తర్వాత ఏమైంది? నగర్వాలా 4 ఏళ్లు తిహార్ జైల్లో ఉన్నాడు. హఠాత్తుగా చనిపోయాడు. ఎలా చనిపోయాడు? అది సహజంగానే అనేక అనుమానాలను, ప్రశ్నలను కూడా లేవనెత్తింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆ అనుమానాలు, ప్రశ్నలు మరింత పదునెక్కి అత్యున్నత న్యాయస్థాన అధికార కేంద్రాల వైపు వేలెత్తి చూపడానికి అవకాశం ఇస్తూ మరొక పరిణామం కూడా జరిగింది. అదే డికే కాశ్యప్ అనుమానాస్పద మృతి. నగర్వాలా కేసును దర్యాప్తు చేసిన అధికారి ఆయనే.
ఆయన హఠాత్తుగా చనిపోయాడు. జైల్లో ఉన్న నగర్వాకు సంబంధించిన వ్యక్తులు హఠాత్తుగా చనిపోవడమే కాదు, ఆ కేసును డీల్ చేసిన ఆయన కూడా అనుమానాస్పదంగా చనిపోయాడు. ఇక ఇందిర ఈ వరుస ఘటనల మీద పెదవి విప్పకపోవడం, అత్యున్నత అధికార పీఠాల మీద మరిన్ని అనుమానాలను చెలరేగాయి. ఇంత పెద్ద అమౌంట్ మీద ఎంత పెద్ద ఇష్యూ జరిగి ఆ జైల్లో ఉన్న వాళ్ళు హఠాత్తుగా చనిపోవడం, కేసుని ఎవరైతే ఎంక్వైరీ చేస్తూ వచ్చారో వాళ్ళు చనిపోయినా కూడా ఇందిరాగాంధీ ఎలాంటి నోరు మెదపలేదు ఈ సంఘటనకు సంబంధించి. ఇదే చాలా పెద్ద అనుమానాలకు కూడా ఆ రోజు తావు తీసింది. ఈ మొత్తం ఉదాంతం మీద దర్యాప్తు చేయడానికి 1978లో మొరార్జీ దేశాయ్ నాయకత్వంలోని జనతా ప్రభుత్వం జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిషన్ ని నియమించింది. ఈ కమిషన్ 820 పేజీల నివేదికను సమర్పించింది. నగర్వాలా మే 24, 1971న ఆ బ్యాంక్ శాఖ సొమ్ము తీసుకున్నాడు. ఆ సొమ్ము పద్దులు లేకుండా బ్యాంకులో ఉంచన్నదని అనుకోవడానికి అవకాశాలు ఎక్కువ అని, అదే సమయంలో ఆ డబ్బు ఇందిరకు చెందినదే అని చెప్పడానికి అవకాశం లేదని కమిషన్ తేల్చింది. అయితే హోంశాఖను కూడా నిర్వహిస్తున్న ఇందిర ఈ కేసు మీద సరైన దర్యాప్తు చేయించకపోవడాన్ని మాత్రం కమిషన్ తప్పు పట్టింది. హోంశాఖను కూడా ఇందిరాగాంధీ తన హయాంలోనే ఉంచుకున్న ఇంత పెద్ద విషయంలో సరైన దర్యాప్తు ఎందుకు చేయించలేదు? ఇది కమిషన్ తప్పుపట్టడమే కాదు, చాలా మందిలో వచ్చిన అనుమానం కూడా. ఈ కేసును సాధ్యమైనంత త్వరగా మూసివేయడానికి ప్రధాని కార్యాలయం నుంచి పోలీసులకు ఆదేశాలు రావడం కూడా కమిషన్ నివేదిక ప్రస్తావించింది. ప్రధాని ఆఫీస్ నుంచే ఫోన్ వచ్చిందని చెప్పారు, ఇందిరా మాట్లాడిందని చెప్పారు. అసలు ఆ డబ్బు ఇందిరావా కావా అని పక్కన పెట్టేస్తే తీసుకెళ్లి ఇచ్చారు, వాళ్ళని పట్టుకున్న వాళ్ళు జైల్లోనే 4 సంవత్సరాల్లో అనుమానాస్పదంగా చనిపోయారు. ఆ కేసు దర్యాప్తు చేస్తున్న వాళ్ళు చనిపోయారు. అలాగే ఈ కేసుకి సంబంధించి దర్యాప్తును వేగవంతం చేయాల్సిన హోం డిపార్ట్మెంట్ ఇందిరాగాంధీ దగ్గరే ఉన్నా అలాంటిది ఏమీ చేయలేదు. వీలైనంత త్వరగా ఈ కేసుని క్లోజ్ చేయండి అంటూ కూడా ప్రధాని కార్యాలయాల నుంచి పోలీసులకు ఆదేశాలు వచ్చాయి. ఇంత జరుగుతున్నా ఇందిరాగాంధీ ఎందుకు నోరు మెదపలేదు? ఇది $1000 ప్రశ్నే కాదు, అనేక అనుమానాలకు కారణమైన ప్రశ్న. ఇటు అధికారులు ఉద్యోగులు కూడా బ్యాంకుల్లో లెక్కాపత్రం లేని కొన్ని వస్తువులను స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచేవారని కూడా తెలియజేసింది. ఏమైనా ఇందిర ప్రధాని ఉండగా ఆమె కార్యాలయంలో పనిచేసిన కొందరు అధికారులకు ఈ వ్యవహారంతో సంబంధం ఉందనేది కమిషన్ అభిప్రాయపడింది. అది కాకుండా ఈ కేసులో సిఐఏ ప్రమేయం ఉన్నదా అన్న ప్రశ్నకు సమాధానం వెతికే పని కూడా రచయితలు చేశారు. పార్లమెంట్ స్ట్రీట్ లోని ఒక బ్యాంక్ శాఖ నుంచి 60 లక్షలు లూటీ చేశారని క్రైమ్ వార్తలు సేకరించే ఒక విలేకరికి ఒక పోలీస్ స్టేషన్ అధికారి సర్వసాధారణ విషయం అన్నట్లు ఫోన్లో చెప్పాడని, దీనితోనే అస్సలు వేట మొదలైంది అనే విషయం బయటకు వచ్చింది. అంతేకాదు రాత్రి 9:45 నగర్వాలాను ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్టు చేసినట్లు కూడా వార్త ఉంది. ఈ పుస్తకంలో 11వ అధ్యాయం నగర్వాలా వ్యక్తిగత జీవితం గురించి కొన్ని ఆసక్తికర అంశాలు నమోదు చేసింది. అతడు ఆసుపత్రిలో ఉండగా ఇంటికి రాసిన ఉత్తరాలు కుటుంబం మీద అతడికున్న మమతానురాగాలను వ్యక్తం చేసేవని రచయితలు చెప్పారు. ఆ ఉత్తరాలన్నీ అతడు తల్లి గుల్బాయికి రాశాడు. గుల్బాయ్ కూడా ఒకసారి ప్రధాని ఇందిరకు ఉత్తరం రాస్తూ తమను క్షమించాలని వేడుకున్నారు. ఒక తల్లి మరొక తల్లికి చేస్తున్న అభ్యర్థనగా తన ఉత్తరాలను పరిగణించమని గుల్బాయ్ వేడుకున్నారు. అయినా ఇందిరాగాంధీ స్పందించినట్టుగా ఎక్కడా లేదు. ఇక 1970 దశకం అనేక ముఖ్య ఘట్టాల వేదిక. కాంగ్రెస్ ఆటుపోట్లు ఎదుర్కొంటున్న కాలం కూడా అది. పాక్ నుంచి బంగ్లా విడిపోయింది. భారత్ అణుపరీక్ష జరిపింది. దేశంలో కొన్ని పార్టీలు కలిసి కాంగ్రెస్ కి వ్యతిరేకంగా అవినీతి రహిత సమాజం కోసం అంటూ ఉద్యమించడం మొదలుపెట్టాయి. ఆ సమయంలో నగర్వాలా ఉదాంతం వెలుగు చూసింది. నిజానికి ఇందిరా నాయకత్వంలోని కాంగ్రెస్ కి అప్పుడు ఏర్పడిన ప్రతికూల వాతావరణానికి నగర్వాలా కేసు తోడై ఆ పార్టీని ఇరకాటంలో నెట్టింది. ఇందిర ప్రతిష్టను మసకబార్చింది. వీటి పరాకాష్ట అత్యవతర పరిస్థితి 1975 ప్రకటనకు కారణమైంది. భారతదేశ రాజకీయ ప్రస్థానం, అందులో అవినీతి జాడా వంటి వాటి పట్ల లోతైన అవగాహన కోరుకుంటున్నారు. ఈ పుస్తకం చదవాలి. అసలు ఇందులో ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి. ఇందులో ఉన్న నేరకోణం, న్యాయ సంబంధం అంశాలు కూడా పాఠకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. పోలీసు రికార్డులు, పత్రికల నివేదికలు వంటి విశేషంగా పరిశీలించిన తర్వాత రాసిన పుస్తకం ఇది. కాబట్టి ఇది ఒక చారిత్రక రాజకీయ పరిణామంగానే కాకుండా స్వతంత్ర భారతంలోని అనుమానాస్పద ఉదాంతంతో పరిచయం ఏర్పరుస్తుంది. హర్పర్ కోలిన్స్ దీనికి సంబంధించిన ప్రచురణ సంస్థ ఈ పుస్తకం ద్వారా $399 మిస్ అవ్వకుండా నగర్వాలా ఉదాంతానికి సంబంధించిన పుస్తకాన్ని చదవండి. ఇంకా బయటికి రాని, వెలుగు చూడని అనేక వాస్తవాలను తెలుసుకోండి. మరి ఇంద్రకు నగర్వాలా గురించి తెలుసా? ఎందుకు నోరు మెదపలేదు అనే ఈ ప్రశ్నకు ఈ రోజు వరకు సమాధానం చెప్పిన కాంగ్రెస్ నాయకుడు లేడు అంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి
చరిత్రను మరపించడానికి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మతాలుగా కులాలుగా ప్రజలని విడగొడుతున్న ఒక పుస్తకం వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తుంది. అందుకే పుస్తకం చదవడం వల్ల అనేక విషయాలు తెలుసుకోవడమే కాదు, మన చరిత్రలో జరిగిన అనేక తప్పిదాలను ముందు తరాలకు తెలియజేస్తూ ప్రశ్నించడానికి ఒక అవకాశం దొరుకుతుంది అంటారు. మీరేమంటారు? కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్. జాతీయవాదాన్ని, సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి. మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి, ఫోన్ పేకి, గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం.